శివబాలకృష్ణ కేసు దర్యాప్తుపై ప్రభుత్వానికి ఏసీపీ ప్రాథమిక నివేదిక అందజేసింది. శివబాలకృష్ణ కస్టడీలో చెప్పిన వివరాలతో పాటు ఓ ఐఏఎస్ పాత్ర వివరాలను కూడా నివేదికలో పొందుపరిచింది. సదరు ఐఏఎస్ అధికారిని విచారించేందుకు ప్రభుత్వం అనుమతి కోరింది. ప్రభుత్వం అనుమతిస్తే సదరు ఐఏఎస్ అధికారిని ఏసీబీ విచారించబోతోంది. ఇక శివబాలకృష్ణ 8 ఏళ్లలో 10 సెల్ ఫోన్లు 9 ల్యాప్టాప్లు వాడినట్టుగా ఏసీబీ గుర్తించింది. శివబాలకృష్ణ భారీ లావాదేవీలు జరిపిన ప్రతిసారి తన సెల్ ఫోన్స్ మార్చినట్టుగా ఏసీబీ గుర్తించింది. శివబాలకృష్ణ కేసు దర్యాప్తుపై ప్రభుత్వానికి ఏసీబీ ప్రాథమిక నివేదిక అందజేసింది. శివబాలకృష్ణ కస్టడీలో చెప్పిన వివరాలతో పాటుగా ఓ ఐఏఎస్ పాత్ర డీటెయిల్స్ ను కూడా నివేదికలో పొందుపరిచింది. సదరు ఐఏఎస్ ఆఫీసర్ని విచారించేందుకు ఇప్పటికే ప్రభుత్వం అనుమతి కోరింది. ఏసీబీ ప్రభుత్వం అనుమతిస్తే సదరు ఐఏఎస్ అధికారిని ఏసీబీ విచారించబోతోంది. ఇక శివబాలకృష్ణ 8 ఏళ్లలో 10 సెల్ ఫోన్లు 9 ల్యాప్టాప్లు వాడినట్టుగా ఏసీబీ గుర్తించింది. శివబాలకృష్ణ భారీ లావాదేవీలు జరిపిన ప్రతిసారి తన సెల్ ఫోన్లు మార్చినట్టుగా ఏసీబీ గుర్తించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, శివబాలకృష్ణ కేసు దర్యాప్తుపై ఇప్పటికే ఏసీబీ డీటెయిల్స్ ను అందజేసింది కదా, అలాగే సదరు ఐఏఎస్ ఆఫీసర్ని కూడా కస్టడీకి అనుమతించాలంటూ ప్రభుత్వాన్ని కోరుతోంది. డీటెయిల్స్ ఏంటి కిరణ్? ఝాన్సీ రాణి, మాజీ హెచ్ఎండిఏ డైరెక్టర్ శివబాలకృష్ణ వ్యవహారానికి సంబంధించి కూడా అటు ఏసీపీ చాలా దూకుడుగా వ్యవహరిస్తుందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. 8 రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని కూడా అనేక ఆసక్తికర విషయాలను కూడా ఇప్పటికే సేకరించింది ఏసీబీ. అతడు 8 ఏళ్ల కాలంలో హెచ్ఎండిఏ డైరెక్టర్ ఉన్నప్పుడు చేసిన అక్రమాలతో పాటు ఆయనకి సహాయక సహకారాలు అందించిన వారి మీద కూడా ఫోకస్ పెట్టబోతుంది ఏసీబీ. అందుకు సంబంధించి ఇటీవల కాలంలో ఏసీబీ కోర్టుకు అందించిన కన్విషన్ రిపోర్ట్లో కూడా చాలా కీలక విషయాలను కూడా ఏసీబీ పొందుపరిచింది. తాజాగా ఇటు శివబాలకృష్ణతో పాటు అప్పుడు ప్రభుత్వంలో ఒక ఐఏఎస్ అధికారి పాత్ర కీలకంగా ఉన్నట్టు తెలిసింది. అతడికి అనేక రకాలుగా శివబాలకృష్ణ పెద్ద మొత్తంలో తెర వెనుక సహాయక సహకారాలు అందించినట్టుగా ఇటు ఏసీబీ కూడా గుర్తించని అందుకు సంబంధించి కూడా ఒక ప్రైమరీ రిపోర్టుని ప్రభుత్వానికి ఏసీబీ అందించినట్టుగా తెలుస్తుంది. ఇక ప్రభుత్వం అనుమతిస్తే శివబాలకృష్ణకి అప్పటి ప్రభుత్వంలో సహకరించిన ఐఏఎస్ అధికారిని కూడా విచారించేందుకు సన్నద్ధం అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే అటు శివబాలకృష్ణ వ్యవహారానికి సంబంధించి కూడా కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తులతో పాటు కూడా అతడు 8 ఏళ్ల కాలంలో చేసిన అక్రమాలకు సంబంధించి కూడా ప్రతి ఒక్కటి ఆధారాలతో సహా ఇటు ఏసీబీ సేకరించినట్టు తెలుసు. అందులో అటు అప్పటి ప్రభుత్వం సంబంధించి హెచ్ఎండిఏ సంబంధించి కీలక పదవిలో ఉన్న ఐఏఎస్ అధికారికి సంబంధించి కూడా శివబాలకృష్ణ అనేక సహాయక సహకారాలు చేశాడు. కొన్ని శివారు ప్రాంతాలకు సంబంధించి కూడా రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించి కూడా సెటిల్మెంట్ల వ్యవహారంలో శివబాలకృష్ణ కీలక పాత్ర పోషించాడు. అప్పటి ఐఏఎస్ అధికారి ఆదేశాల మేరకు కూడా పనులు చేసినట్టుగా ఏసీబీ గుర్తించడం జరిగింది. తాజాగా ప్రభుత్వానికి అందించిన ఈ ప్రైమరీ రిపోర్ట్లో కూడా ఐఏఎస్ అధికారికి సంబంధించి శివబాలకృష్ణ ఏ విధంగా సహాయక సహకారాలు అందించాడు, ఏం చేశాడు, తెర వెనక ప్రయత్నాలు చేశాడు, ఎవరెవరికి లబ్ధి చేకూర్చాడన్న సంబంధించి కూడా పూసగుచ్చినట్టుగా ఒక రిపోర్ట్ను కూడా డీటెయిల్ రిపోర్ట్ని ప్రభుత్వానికి ఏసీబీ అందించినట్టుగా తెలుస్తుంది. ఇక ఖచ్చితంగా ప్రభుత్వం ఏసీబీ ఇచ్చిన ప్రైమరీ రిపోర్టుతో ఐఏఎస్ అధికారిని ఏసీబీ అధికారులు విచారించేందుకు అనుమతిస్తే మాత్రం కూడా అప్పుడు హెచ్ఎండిఏ సంబంధించి కూడా ఇంకా శివబాలకృష్ణతో పాటు ఇంకా ఎవరెవరి పాత్ర ఉందని కూడా బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇప్పటికి ఎందుకంటే శివబాలకృష్ణ ఇచ్చిన సమాచారంతో పాటు కూడా హెచ్ఎండిఏలో అప్పట్లో పనిచేసిన ఉన్నతాధికారులకు సంబంధించి కూడా పూర్తి వివరాలకు సేకరించడం జరిగింది. ఎందుకంటే గడిచిన 8 రోజులుగా ఏసీబీ అతన్ని కస్టడీలోకి తీసుకొని కూడా అప్పుడు గతంలో 8 ఏళ్ల కాలంలో హెచ్ఎండిఏ ఆయన ఉన్నప్పుడు కూడా ఎలాంటి కార్యక్రమాలు చేశాడు, ఎలాంటి వారికి కొంత లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేశాడు, ఈయనకి ఉన్నత స్థానంలో ఎవరెవరు సహాయక సహకారాలు అందించారు కూడా ప్రతిదీ కూడా వాంగ్మూలంలో పొందుపరిచారు. కాబట్టి తాజాగా ప్రభుత్వానికి ఇచ్చిన ఈ ప్రైమరీ రిపోర్టుతో ఆ ఐఏఎస్ అధికారిని ఏసీబీ విచారించేందుకు ప్రభుత్వం అనుమతిస్తే మాత్రం కూడా అప్పటి హెచ్ఎండిఏ పరిధిలో జరిగిన అనేక అక్రమాల చిట్టా కూడా బయటపడే అవకాశం కనిపిస్తుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే తాజాగా ఏసీబీ ప్రభుత్వానికి ఇచ్చిన ప్రైమరీ రిపోర్టు ఆధారం కూడా మరికొద్ది రోజుల్లో ఆ ఐఏఎస్ అధికారిని విచారించేందుకు అనుమతి ఇచ్చేందుకే మొగ్గు చూపుతున్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. ఝాన్సీ రాణి, అంటే కిరణ్, ఐఏఎస్ ఆఫీసర్ని విచారించేందుకు అనుమతి కోరుతోంది కదా ఏసీబీ ఇప్పటికే ప్రభుత్వాన్ని. ప్రభుత్వం రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి విచారించేందుకు అనుమతి ఇచ్చే అవకాశం ఉందా? ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది?
ఇప్పటికే ప్రస్తుతం కొలువు తీరిన కొత్త ప్రభుత్వం కూడా గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలకు సంబంధించి కూడా ఎవరిని ఉపేక్షించలేదు, వదిలిపెట్టలేదంటూ కూడా చెప్పిన నేపథ్యంలో తాజాగా హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ కూడా శివబాలకృష్ణ అక్రమాస్తుల వ్యవహారంలో కళ్ళు చెదిరిపోయే అనేక ఆసక్తికర విషయాలు వచ్చాయి. కాబట్టి తాజాగా ఈయన శివబాలకృష్ణకి ఆ ఉన్నత స్థానంలో ఉంటూ ఐఏఎస్ అధికారి చాలా వెన్నుదండుగా ఉన్నాడు, ప్రోత్సహించాడు. అతడి అక్రమాలతో పాటు తనకు చేయాల్సిన అక్రమాల కార్యక్రమాలకు కూడా శివబాలకృష్ణ కూడా సహకరించాడు. కాబట్టి ఖచ్చితంగా, ఎందుకంటే తాజాగా ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి అందించిన ప్రైమరీ రిపోర్ట్లో కూడా అనేక ఆసక్తికర విషయాలున్నాయి. శివబాలకృష్ణ ఆ ఐఏఎస్ అధికారికి ఏ విధంగా సహాయ సహకారాలు చేశాడు, ఎవరెవరికి లబ్ధి చేకూర్చాడు, ఆ తర్వాత ఎవరెవరు లబ్ధి పొందారని కూడా కీలక పాత్ర శివబాలకృష్ణ ఉన్నాడు. కాబట్టి అతడు ఇచ్చిన వాంగ్మూలంలో కూడా ఐఏఎస్ ఆఫీసర్ సంబంధించి ఐఏఎస్ ఆఫీసరు ఇతడికి ఎలాంటి పనులు చేపించాడు, ఆ పనులకు సంబంధించి ఎలాంటి పారదర్శకం అందాడు, ఎక్కడెక్కడ ఎవరెవరికి చేశాడు కూడా పూర్తి వివరాలను కూడా వాంగ్మూలంలో ఏసీబీ అధికారులకు శివబాలకృష్ణ ఇచ్చాడు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఆ ఐఏఎస్ అధికారిని విచారించేందుకు అనుమతించే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకు సంబంధించిన కొంత న్యాయ సలహాలు తీసుకొని కూడా ఏసీబీకి కొంత దీనికి సంబంధించి కూడా స్పష్టత ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే 8 పేజీలకు సంబంధించి ఒక ప్రైమరీ రిపోర్టు ఏసీబీ విచారణలో 8 రోజుల కస్టడీలో శివబాలకృష్ణ అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ముఖ్యంగా ఆయన అక్రమ సంపాదనతో పాటు ఐఏఎస్ అధికారికి సంబంధించి పాత్ర కూడా పిన్ టు పిన్ చెప్పిన నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఏసీబీ ప్రభుత్వానికి ఇచ్చిన ప్రైమరీ రిపోర్ట్లో కూడా పొందుపరిచిన తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దీని న్యాయ సలహాలు తీసుకొని కూడా ప్రభుత్వం ఏసీబీ ఐఏఎస్ అధికారిని విచారించేందుకు అనుమతి ఇస్తున్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.